ఐకానిక్ పర్సన్ అయిన డాక్టర్ అనంత చంతా గారు, కో-ఫౌండర్ ఆఫ్ ప్యాషన్ హెల్త్ ప్రైమరీ కేర్, డాక్టర్ అనంత చంతా గారితో ఇవాళ మనం ఎన్నో విషయాలు చర్చించబోతున్నాం. అసలు చాలా ఆసక్తికరమైన ఇంటర్వ్యూ. మనం చూసుకున్నట్లయితే హెల్త్, అది కూడా ఎన్ఆర్ఐస్కి హెల్త్ రిలేటెడ్ క్వశ్చన్స్ గురించి మనం ఇవాళ ఎన్నో విషయాలు అనంత చంతా గారితో మనం ఇవాళ చర్చించబోతున్నాం. హలో డాక్టర్ గారు, ఎలా ఉన్నారు? సో బాగున్నాను. సూర్య గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఒక్కసారి డాక్టర్ గారు మీ ఓవరాల్ జర్నీ గురించి మాకు చెప్పగలుగుతారా? సో నాదొక నాట్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ బట్ సమ్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ జర్నీ అండి. సో నేను పుట్టింది తిరుపతిలో అండ్ సో పెరిగింది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. ఎందుకంటే మా నాన్నగారు ఉద్యోగరీత్యా సో ప్రతి ఊరు తిరుగుతున్నప్పుడు 3 years కావచ్చు ఆర్ 1 year కావచ్చు. సో మనం తెలుగు రెండు రాష్ట్రాల్లో మనము ఐ వాజ్ రైజ్డ్ ఇన్ ఆల్ దీస్ 2 states అండ్ ఫైనల్లీ 3వ రాష్ట్రమైన డాలస్లోకి వచ్చామన్నమాట. అండ్ నేను చదివింది MBBS నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయ్ అర్బనా షాంపెయిన్లో ఇంటర్మెడిసిన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, అంటే రెసిడెన్సీ ట్రైనింగ్ అంటాం కదా ఇక్కడ. సో ఇంటర్నల్ మెడిసిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత హాస్పిటలిస్ట్గా, అంటే ఇన్ పేషెంట్స్ని, అడ్మిట్ అయిన పేషెంట్స్ని ట్రీట్ చేసే దాంట్లో నేను ఫర్ ద లాస్ట్ 6-7 years అందులో నిమగ్నమైనాను. అండ్ సో డ్యూరింగ్ దిస్ జర్నీ సో 2015లో డాక్టర్ శ్యామ్లార్ అని చిత్తూరు వాస్తవ్యురాలు, అండ్ తను ఎస్వి మెడికల్ కాలేజ్లో చదివి పెన్సిల్వేనియాలో ఇంటర్మీడియట్ రెసిడెన్సీ చేసి తనని వివాహం ఆడాను. ఆ తర్వాత నెక్స్ట్ మెల్లగా తను కూడా నాతో పాటు ఇన్పేషెంట్ చేస్తూ మేమిద్దరం కూడా 2021లో ప్యాషన్ హెల్త్ ప్రైమరీ కేర్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ 2024 వరకు మేమిద్దరం కూడా పేషెంట్ చూస్తూ ఇప్పుడు ఈ సంస్థని ముందుకు నడిపించడాన్ని డిసైడ్ అయ్యి సో వీ స్టార్టెడ్ అవర్ కెరీర్ యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్స్ ఇన్ ప్యాషన్ హెల్త్ ప్రైమరీ కేర్. డాక్టర్ గారు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది అమెరికా వేరే ఈవెంట్లకి, సినిమా షూటింగ్లకే కాకుండా యాంటీ ఏజింగ్, లేకపోతే ప్లాస్టిక్ సర్జరీ, లేకపోతే వెల్నెస్, ఇలా వస్తుంటారు, కనపడకుండా మళ్ళీ వెళ్ళిపోతుంటారు. ఇది రెగ్యులర్గా జరుగుతూ ఉండిద్ది అని అంటూ ఉంటారు. అసలు ఇది నిజమేనా? సో చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే మనకి వెండి తెర పైన కనిపించే సినిమా యాక్టర్లు, వాళ్ళ గ్లామరు, వీళ్ళు ఏం తింటారు, ఏం చేస్తారనేది ఒక టాపిక్ మనకి చాలా ఎప్పుడు కూడా మన మైండ్లో ఉంటుంది. సో చాలామంది అమెరికాకి మెజారిటీ ఆఫ్ ద మూవీ యాక్టర్స్ ఎందుకు వస్తారంటే మెయిన్గా ప్లాస్టిక్ సర్జరీ వీటి కోసం వస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు వెల్నెస్ పైన కూడా ఫోకస్ చేస్తారు. అంటే బేసికలీ 360 degreesలో ఒక మనిషికి కావాల్సింది ఏంటి, ఏమి లోటుపాట్లు ఉన్నాయి అనేది మొత్తం నీట్గా చెక్ చేసి ఏదో ఒక మ్యాజికల్గా చేయడం కాదు, సో ఒక కాంప్రహెన్సివ్గా వర్కప్ చేయడం వల్ల అది వెల్నెస్లా మనకు కనబడుతుంది. కానీ ఒకసారి మీరు గమనిస్తే ఈ యాంటీ ఏజింగ్ అనేది చాలా వరకు FDA అనేది ఇంకా అప్రూవ్ చేయలేదు వీటిని. సో కాబట్టి ఏదో మ్యాజికల్గా ఏదో చేస్తారనే దానికన్నా ప్రతి కామన్ మ్యాన్ కూడా, ప్రతి మన తెలుగువారు కూడా ఒక మూవీ యాక్టర్లా కనిపించాలంటే ఫస్ట్ మీరు కావాల్సింది వెల్నెస్. ఓకే. సో అనంత్ గారు, మనం చూసుకున్నట్లయితే USA వచ్చిన చాలామంది ఎన్ఆర్ఐలు లోన్లీనెస్ వల్ల కానీ, వీసా ప్రెషర్ వల్ల కానీ, లేకపోతే సోషల్ లైఫ్ కానీ, ఫ్రీడమ్ కానీ, లేకపోతే వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్, USA వచ్చాక ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ, సోషల్ కల్చర్లో కానీ ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం, ఇది కరెక్టే అంటారా? సో యాక్చువల్గా ఆల్కహాల్ తీసుకోవడం కరెక్టేనా అంటే కొంత మోతాదులో తీసుకోవడం కరెక్టే అని చెప్పేది అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ కార్డియాలజీ. కానీ మన వాళ్ళు ఇండియా నుంచి అమెరికాకు వచ్చి మనకి సొంత వాళ్ళని వదిలి లోన్లీనెస్గా, డిప్రెషను, ఎస్పెషలీ సీజనల్ డిప్రెషన్ అంటే వింటర్ డిప్రెషన్ కావచ్చు, లేకపోతే వీసా స్ట్రెస్ వల్ల, జాబ్ ఇన్సెక్యూరిటీ వల్ల, ఫైనాన్షియల్ స్ట్రెస్ వల్ల, స్టాక్స్లో పెట్టి డబ్బులు పోగొట్టుకోవడం వల్ల, సో ఇలా చాలా రీజన్స్తో వాళ్ళు ఈ స్ట్రెస్కి లోనయ్యి ఆల్కహాల్ అనేది ఒక రీప్లేస్మెంట్గా అనుకుంటారు. కానీ ఆల్కహాల్ ఈజ్ జస్ట్ పోస్ట్పోనింగ్ ద ప్రాబ్లం. కానీ ఆల్కహాల్కి అడిక్ట్ అవ్వడం వల్ల చాలామంది కూడా ఈ లివర్ ప్రాబ్లమ్స్, తర్వాత నెక్స్ట్ వచ్చి ఈ మజిల్ లాస్, సో వీటి వల్ల చాలా ఆరోగ్యం, అంటే నాట్ ఓన్లీ మెంటల్ బట్ ఆల్సో ఫిజికల్గా కూడా వాళ్ళు చాలా సిక్నెస్కి గురవుతున్నారు.
సో ఇది కరెక్ట్ కాదు. మీరు డాక్టర్కి విజిట్ చేసినప్పుడు మీ బాధలు దట్ ఇంక్లూడ్స్ యువర్ సోషల్ ప్రాబ్లమ్స్, దానివల్ల మీరు ఆల్కహాల్ ఎందుకు తీసుకుంటున్నారని డిస్క్లోజ్ చేయడం, మొహమాటం లేకుండా డిస్క్లోజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే అనంత్ గారు, ఇప్పుడు మనం కరెంట్ ట్రెండ్ చూసుకుంటే జెన్జీ కానీ జెన్ ఆల్ఫా కానీ ఆల్కహాల్ కన్జంప్షన్ బాగా తగ్గించేసి ఇప్పుడు రిక్రియేషనల్ డ్రగ్స్ అని, వేప్ అని, వీడ్ అని, గమ్మీస్ అని ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే. ఇది ఒక సేఫ్ ఆల్టర్నేటివే అంటారా ఆల్కహాల్ కన్జంప్షన్ నుండి ఈ రిక్రియేషనల్ డ్రగ్స్లోకి మారడం? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారండి. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, మనం ఒకసారి బ్రెయిన్ డెవలప్మెంట్ చూసుకుంటే బ్రెయిన్ 25 ఇయర్స్ వరకు ఎదుగుతూనే ఉంటుంది. సో మొన్న 2024లో ఒక స్టడీ చేస్తే ఇంటర్మీడియట్ ఆర్ సో అప్ టు 12 to 15 ఇయర్స్ స్టూడెంట్స్ దే స్టార్టెడ్ యూజింగ్ వీడ్ కానివ్వండి, గమ్మీస్ యూజ్ చేయడం వల్ల. సో ఇట్స్ లైక్ 1.36 మిలియన్ స్టూడెంట్స్ ఆర్ యూజింగ్ దీస్ టూ. అంటే ఇది ఎలా చెప్పచ్చు అంటే, ఆల్కహాల్ బాటిల్ మారినా రిస్క్ మారదు. ఎస్పెషల్లీ మనకి ఆల్కహాల్ వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తుందో మనకి క్లియర్గా తెలుసు. కానీ ఈ కెనాబిస్ తర్వాత నెక్స్ట్ ఇచ్చి ఈ అది గమ్మీస్లో జస్ట్ గమ్మీస్లా ఉంటాయండి. తర్వాత నెక్స్ట్ వచ్చి వేపింగు, వీటి వల్ల లంగ్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ఇష్యూస్, అటెన్షన్ ఇష్యూస్, సో చాలా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ ఆల్సో దీని గురించి ఇంకా మనకి 100% ఇంకా తెలియదండి. కాబట్టి అదే బాటిల్ మారినా రిస్క్ మారలేదు. సో ఇది చాలా తప్పు. సో పేరెంట్స్కి నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, బీ వెరీ ఫ్రాంక్ విత్ యువర్ కిడ్స్తో హానెస్ట్గా చెప్పండి, స్ట్రిక్ట్గా చెప్పాలి. లేకపోతే వాళ్ళు ఎలా అవుతున్నారో మనకి తెలియడం లేదండి. సో ఈ ప్రాసెస్లో డాక్టర్ గారు, కొంతమంది అయితే ఆల్కహాల్ కంటే రిక్రియేషనల్ డ్రగ్స్ వల్ల క్యాలరీస్ తక్కువ ఉంటాయి, హై బాగుంటుంది, ఇలా డిఫరెంట్ ఒపీనియన్స్ డిఫరెంట్ ఈ ఇక్కడున్న ఫ్రీడమ్ లేదా ఇక్కడున్న అవైలబిలిటీ వల్ల ఈ రిక్రియేషనల్ డ్రగ్స్లోకి ఈజీగా వెళ్ళిపోతున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? దట్ ఈస్ వెరీ ట్రూ. సో అవైలబిలిటీ అండ్ ఇండివిజువాలిటీ, తర్వాత నెక్స్ట్ పేరెంట్స్కి చెప్పకుండా ఉండడము అండ్ మింగ్లింగ్ విత్ ద సేమ్ టైప్ ఆఫ్ క్రౌడ్, వీటి వల్ల మన పిల్లలు, ఎస్పెషల్లీ మన ఇండియన్ తెలుగు ఆరిజిన్ పిల్లలు చాలామంది కూడా ఈ డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు. సో దీన్ని ఎలా అరికట్టేదానికన్నా ఫస్ట్ మనము వాళ్ళు ఎలా సోషలైజ్ అవుతున్నారు, ఎవరితో సోషలైజ్ అవుతున్నారు, అసలు ఏవి అవైలబిలిటీ ఉన్నాయి, ఏ యాక్సెసిబిలిటీ ఉన్నాయి అనేది, దాంతోపాటు ఎడ్యుకేటింగ్ అవర్ కిడ్స్ అబౌట్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ దీస్ డ్రగ్స్ చాలా ఇంపార్టెంట్. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ అంటున్నారు కదా. సో 10 years డౌన్ ద లైన్లో ఒక పేషెంట్ని ఫస్ట్ ట్రీట్ చేసేది డాక్టరా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? సో ఇట్స్ అన్ మోస్ట్ ఫాస్ట్లీ ఎవాల్వింగ్ ఫీల్డ్ కదండి ఏఐ ఇన్ హెల్త్ కేర్ ఇస్ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో ఏఐ అనేది రాబోయే రోజుల్లో ఇట్ కెన్ బి కౌన్సిలర్, ఇట్ కెన్ బి ఏ స్క్రీనింగ్ టూల్, ఇట్ కెన్ బి ఏ థెరపటిక్ టూల్ ఆల్సో. బట్ ఏ టూల్లో ఎలా వెళ్ళినా కానివ్వండి, ఏఐ ఉన్న ఫైనల్గా డాక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ షార్ట్ చెప్పాలంటే, ఏఐ అనేది ఒక డాక్టర్కి సపోర్ట్ సిస్టమ్ మాత్రమే అవుతుంది కానివ్వండి, ఒక డాక్టర్ని రీప్లేస్ చేసే టూల్ అయితే అవ్వదు. అయితే డాక్టర్ గారు, మన ఇండియన్ కమ్యూనిటీలో వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్లు బ్లైండ్గా ట్రస్ట్ చేస్తారు. అండ్ ఈవెన్ చూసుకుంటే ఇప్పుడు ఈ చాట్ జీపీటీ వల్ల కానీ ఈ ఏఐ వల్ల కానీ చాలామంది ఏఐ దగ్గర అడ్వైజులు తీసుకోవటం, ఏఐలో నాకు ఈ ప్రాబ్లం ఉంది, నా కడుపులో నొప్పి ఉంది, ఏమై ఉంటుంది, ఇలాంటి ఫాలో అవ్వడం అనేది అసలు సేఫే అంటారా? సో మీ క్వశ్చన్ నేను ఆన్సర్ చేసే ముందు అందరూ ఒకటి గమనించాలి. ఏఐ ఆన్సర్, ఏ మెడికల్ క్వశ్చన్ ఆన్సర్ చేసినా చివరిలో ఒకటి ఉంటుంది, ఏమని, మీరు డాక్టర్ని సంప్రదించండి అని. సో ఏఐ కూడా ఆ లయబిలిటీ, ఆ రిస్క్ని తీసుకోదు. సో డెఫినెట్గా ఒక మెడికల్ ప్రొఫెషనల్ అనేది ఏఐ ఎంత చెప్పినా కంపల్సరీగా ఏఐ చెప్తుంది డాక్టర్ని కలవండి అని. ఇట్ కెన్ జస్ట్ గివ్ ఎన్ ఐడియా ఆఫ్ ద సిమ్టమ్స్, బట్ ఇట్ డజంట్ నెసెసరీలీ డయాగ్నోస్ ఇన్ రియాలిటీ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ డాక్టర్. డాక్టర్ గారు, ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ దగ్గర నుండి ఇవాళ కంట్రీ లెవెల్ ఇంపాక్ట్ వరకు వెళ్ళిన కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి జర్నీ చూస్తే మీలాంటి డాక్టర్స్కి అసలు ఏమనిపిస్తుంది? సో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ద మోస్ట్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ దీస్ డేస్. మనకి డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు తెలుసు, మనకి ప్రేమ్ రెడ్డి గారు తెలుసు, కానీ
రీసెంట్గా వైద్యులందరికీ చాలా ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ ఈజ్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఒక వైద్యుడిగా ఇంత ఎత్తు ఎదగడము, తిరిగి పబ్లిక్ సర్వీస్కి రావడము అనేది ఇట్స్ వెరీ ఇంప్రెసివ్. దీనివల్ల మనకి 3 విషయాలు తెలుస్తాయండి. ఒకటేంటంటే, ఒక వైద్యుడిగా విద్య అంటే ట్రీట్ చేయడం కానివ్వండి, లేకపోతే నెక్స్ట్ వైద్యాన్ని అంటే వైద్యంని సో అందరికీ చదువు రూపంలో పంచిపెట్టడం కానీ, స్కేలబిలిటీ అనేది చేయొచ్చు అని చెప్పారు. 2, వైద్యుడు అనేవాళ్ళు జస్ట్ ట్రీట్ చేసేవాళ్ళు కాదు, ఒక లీడర్ అనేది మన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి ద్వారా మనం తెలుసుకోవచ్చు. అండ్ 3వది మోస్ట్ ఇంపార్టెంట్, ఇంత చేసినా కానీ తిరిగి సర్వీస్ ఇండస్ట్రీకి వచ్చి మన గుంటూరు ప్రజలకి సర్వ్ చేస్తున్నారు చూడండి. హ్యాట్స్ ఆఫ్ అండి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి. డాక్టర్ అనంత్ గారు, మనం చూసుకున్నట్లయితే ఇండియాలో ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు, అమెరికాలో ప్రేమ్ రెడ్డి గారు ఉన్నారు. ఇంతమంది ఇంపాక్ట్ఫుల్ డాక్టర్స్ ఉన్న ఈ తెలుగు వాళ్ళల్లో మీరు డాలస్ అనేది తెలుగు వాళ్ళకి ఒక 3వ స్టేట్ లాంటిది. ఇలాంటి స్టేట్లో ఇన్ని క్లినిక్స్, సుమారు 11 క్లినిక్స్ స్టార్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? ప్యాషన్ హెల్త్ అనేది ఈ సంస్థ ఎందుకు స్టార్ట్ చేసామంటే, ఎస్పెషల్లీ తెలుగు వారి కోసమే స్టార్ట్ చేసాం. అది ఎందుకంటే బాధని పంచుకోవడానికి భాష చాలా ఇంపార్టెంట్. ఆ బాధని పంచుకోవడానికి భాష ఇంపార్టెంట్ కాబట్టి ఆ డాక్టర్లు అదే భాష మాట్లాడితే బాగుంటుంది అనే ఒక దృక్పథంతో స్టార్ట్ చేసింది ప్యాషన్ హెల్త్ ప్రైమరీ కేర్. చాలా బాగా చెప్పారు. అయితే ప్యాషన్ హెల్త్ ప్రైమరీ కేర్ అని పెట్టడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? సో మనం ఇంగ్లీష్లో తీసుకుంటే ప్యాషన్ హెల్త్, దట్ మీన్స్ వీఆర్ ప్యాషనెట్ అబౌట్ యువర్ హెల్త్. అది ప్రూవ్ చేయాలి అనే దానికోసమే పెట్టింది ప్యాషన్ హెల్త్ ప్రైమరీ కేర్. యాక్చువల్లీ ప్యాషన్ హెల్త్ ప్రైమరీ కేర్ అనేది సో నేను కాకుండా మా వైఫ్ డాక్టర్ శ్యామలారాణి గారు పెట్టిన పేరండి. సో ఎవరెవరు ఉన్నారు బ్యాక్ ఎండ్లో? మీరు, శ్యామల గారు, అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? సో బ్యాక్ ఇన్ 2021లో అప్పుడే కోవిడ్ హిట్ అయిందండి. ఆ కోవిడ్ హిట్ అయినప్పుడు మన తెలుగు ప్రజలు చాలామంది కూడా సో అమెరికాలో ఆగిపోయారు. అప్పుడు ఒక సర్వే చేశాం. దాదాపు 520 మందికి ఎటువంటి హెల్త్ కేర్ కావాలి మీకు, మీ పేరెంట్స్కి ఇక్కడ అంటే వచ్చిన కామెంట్స్లో మాకేంటంటే భాషని కనెక్ట్ చేయడం ఒకటి, అసలు వినే డాక్టర్లు కావాలి అని ఒకటి. సో ఇవన్నీ చేసిన తర్వాత మా వైఫ్ డాక్టర్ శ్యామలారాణి ఒకసారి ఒక ఈవినింగ్ అలా పార్క్లో నడుచుకుంటూ వెళ్తుంటే మన క్లినిక్ పేరు ప్యాషన్ ప్రైమరీ కేర్ పెడదాం, మన తెలుగు వాళ్ళకి సర్వ్ చేద్దామని స్టార్ట్ చేశారండి. సో వీ బోత్ ఆర్ ద ఫౌండర్స్ ఆఫ్ ప్యాషన్ హెల్త్ ప్రైమరీ కేర్, మీ అండ్ డాక్టర్ శ్యామలారాణి. సో డాక్టర్ గారు, మీరు కానీ డాక్టర్ శ్యామల గారు కానీ ప్రస్తుతం పేషెంట్లని డైరెక్ట్గా ట్రీట్ చేయట్లేదు కదా, సో ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్? సో పేషెంట్స్ని డైరెక్ట్గా ట్రీట్ చేయకపోవడం కొంచెం బాధగా ఉన్నా కానివ్వండి, ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద సాక్రిఫైస్ అండి. ఎందుకు అనంటే ఒక సంస్థని మేము అనుకున్న విధంగా రన్ చేయాలి అనంటే డెఫినెట్గా సాక్రిఫైస్ కావాలి. ఆ సాక్రిఫైసే ఈ పేషెంట్ చూడకుండా పోవడం, దట్ కుడ్ బి జస్ట్ టెంపరీ ఆల్సో. అంటే మాకు ఏం కావాలి, మా విజన్ ఏంటి అని అర్థం చేసుకునే డాక్టర్లు దొరకడం మా అదృష్టం. సో ఇలాంటి డాక్టర్లతో ఈ సంస్థని ముందుకు తీసుకెళ్ళాలి అనేది మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి. సో ఎప్పుడు అనిపించలేదా అనంత్ గారు, అంటే ఇంత చదువుకున్నాము, ఎందుకంటే ఒక డాక్టర్ జర్నీ అనేది ఇంటర్మీడియట్ నుండి చాలా సాక్రిఫైజెస్, చాలా లేట్ నైట్ ఆర్ స్లీప్లెస్ నైట్స్ ఎన్నో ఇది ఉంటాయి కదా, మీకు ఎప్పుడు అనిపించలేదా మనం ఇప్పుడు డైరెక్ట్గా పేషెంట్స్ని ట్రీట్ చేయట్లేదు అని ఆ చిన్న బాధ? ఆ చిన్న బాధ ఎప్పుడూ ఉంటుందండి. కానీ మనము పేషెంట్స్కి ఒక సంస్థ ఒక మంచి సంస్థ పెద్దగా చేసి అది తరతరాలుగా అంటే ఈ ఒక్క జనరేషన్కే కాదు, ప్రీవియస్ జనరేషన్స్, మన పేరెంట్స్, మన పిల్లలు, వాళ్ళ పిల్లలకి కూడా ఒక సంస్థ నిలిచిపోయేలాగా చేయడం అనేది ధ్యేయంగా పెట్టుకున్నాం కాబట్టి ఆ బాధని దిగమింగుకొని సో ముందుకెళ్తున్నామండి. సో డాక్టర్ గారు, ప్యాషన్ హెల్త్ ప్రైమరీ కేర్ కేవలం తెలుగు వారికి మాత్రమేనా లేదా అందరినీ చూస్తారా? సో మనము ప్యాషన్ హెల్త్ని తెలుగు వారి కోసమే ఫస్ట్ డిజైన్ చేసినా అండి, అది వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా మనకి ఒక కన్నడ వారికి కావచ్చు, ఒక తమిళ్ వారికి కావచ్చు, ఒక స్పానిష్ పీపుల్ కావచ్చు, కాకేషియన్స్ అమెరికన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా వాడలా అది వ్యాపించడం వల్ల సో వీఆర్ గెటింగ్ పేషెంట్స్ ఫ్రమ్ ఆల్ ఎథ్నిసిటీస్ అండ్ రేసెస్ అండి. అది
ఒకటే చెప్తుంది, గుడ్ క్వాలిటీ కేర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ క్రీచర్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. సో ఇప్పటికీ 11 క్లినిక్స్ నార్త్ టెక్సస్లో స్టార్ట్ చేసి అసలు ఒక తెలుగు డాక్టర్గా గ్రాండ్ సక్సెస్ అయిపోయారు. నెక్స్ట్ 5 ఇయర్స్లో ప్యాషన్ హెల్త్ ప్రైమరీ కేర్ని అసలు ఎలా చూడాలని అనుకుంటున్నారు? ఆ టైంకి మీరు ఎక్కడికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు? సో ప్యాషన్ హెల్త్ ప్రైమరీ కేర్ ఒక ఇండిపెండెంట్ క్లినిక్, ఒక చిన్న క్లినిక్గా స్టార్ట్ చేసిన దాన్ని ఒక క్లినిక్లా కాదు, ఒక హెల్త్ సిస్టమ్లా చేయడమే నాకు డాక్టర్ శ్యామ్లాకి యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక సిస్టమ్ అంటే ఏంటంటే వేర్ పేషెంట్స్ కెన్ జస్ట్ వాక్ ఇన్ అండ్ దెన్ గెట్ ఎవ్రీథింగ్. వాళ్ళకి ప్రతి ఒక్కటి, కార్డియాలజీ కావాలా, ఎస్ మన టెలికార్డియాలజీ ఉంది. పిడియాట్రిషియన్ కావాలా, మన పిడియాట్రిషియన్ ఉన్నారు. ఒక రుమటాలజిస్ట్ కావాలా, రుమటాలజిస్ట్ ఉన్నారు. లైఫ్ స్టైల్ మెడిసిన్ కావాలి, డాక్టర్ కావాలా, ఉన్నారు. ఒబెసిటీ మెడిసిన్ కావాలా, ఉన్నారు. ఇలాగా ప్రతి ఒక్క డాక్టర్ని పెట్టి ఇన్వెస్టిగేషన్స్, అల్ట్రాసౌండ్ కావచ్చు, ఎకోకార్డియోగ్రామ్ కావచ్చు, స్లీప్ స్టడీస్ కావచ్చు, డెక్సా స్కాన్ కావచ్చు, వ్యాక్సిన్స్ కావచ్చు, ఏదైనా కానివ్వండి, ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉండేదానికి ఉండేలా చేయడమే ప్యాషన్ హెల్త్ కేర్. హెల్త్ సిస్టమ్ని డెవలప్ చేయడం అనేది ముఖ్యం. అదొక్కటే కాదు, మనకి ప్రస్తుతానికి డాలస్లో ఉన్న, మెల్లగా మనకు అట్లాంటా, తర్వాత షికాగో, తర్వాత మెల్లగా సో దుబాయ్ అండ్ ఎవెన్చువల్లీ ఇండియాలో కూడా ఒక బ్రాండెడ్ ఇమేజ్, ఒక ప్రజలకి ఇచ్చే హై క్వాలిటీ కేర్గా ఎదగడమే ప్యాషన్ హెల్త్ ముఖ్య ఉద్దేశం అండి. సో డాక్టర్ గారు, అమెరికాలో ఏదన్నా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళాలి? ఈఆర్ అంటారు, అర్జెంట్ కేర్ అంటారు, క్లినిక్ అంటారు. సో అసలు చాలా కన్ఫ్యూజన్ కదా, అంటే ఒక ఐటీ ఎంప్లాయీకి లేదా ఒక F1 స్టూడెంట్కి. సో అసలు మీరు ఏం చెప్తారు? సో ఒక పేషెంట్గా కావచ్చు, లేకపోతే అమెరికాకి కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే అమెరికాలో ఒక 10 నుంచి 15 సంవత్సరాలు ఆర్ ఈవెన్ మోర్ దెన్ దట్ ఉన్న వాళ్ళు కావచ్చు, వీ హ్యావ్ టు డివైడ్ our health necessity into 2 things, which is non-urgent, urgent and emergent. నాన్-అర్జెంట్ సమస్యలకి మీరు ప్రైమరీ కేర్ దగ్గరికి వెళ్ళాలి. అర్జెంట్ ఉన్న వాటికి కూడా మీరు ప్రైమరీ కేర్ వితిన్ బిజినెస్ అవర్స్లో ఉంటే వెళ్ళచ్చు. అదే మనకి ఎమర్జెన్సీ అయితే కంపల్సరీగా నియరెస్ట్ ఎమర్జెన్సీ రూమ్కి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. కానీ మోస్ట్ ఇంపార్టెంట్, అసలు నాకు ఇది ఎమర్జెన్సీయా, అర్జెన్సీ అనేది ఇట్స్ ద మోస్ట్ ఎడ్యుకేషన్ దట్ వీ ఆల్ నీడ్ టు రిసీవ్. అందుకోసమే మీరు ప్రైమరీ కేర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాట్ ఆర్ ద ఎమర్జెన్సీ సింటమ్స్ అనేది మీరు ఒక్కసారైనా డాక్టర్ గారికి అడగడం, లేకపోతే నెక్స్ట్ మీరు గూగుల్ చేసినా తెలుస్తుంది. సో వీ హ్యావ్ టు ఫాలో దిస్ నాన్-అర్జెంట్, అర్జెంట్ అండ్ ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ టు సీ విచ్ ప్లేస్ యూ షుడ్ గో ఫర్ హెల్త్ కేర్. అయితే చాలా మందిలో ఉన్న, అంటే అందరూ అనుకుంటున్నదే, అపోహ ఏం లేదు ఇక్కడ. అమెరికాలో ట్రీట్మెంట్ అనేది చాలా స్లో. ఇక్కడ డాక్టర్స్ని మనం విజిట్ చేసి లేదా ట్రీట్మెంట్ తీసుకోవాలనేది చాలా చాలా స్లో ప్రాసెస్. ఇండియాలో అయితే మనం ఓపీ పెడితే వచ్చేస్తుంది, లేదా ఎమర్జెన్సీ ఓపీ పెడితే వెళ్ళిన 5 నిమిషాలకి డాక్టర్ని మనం కలవచ్చు అనేది ఉంది. సో దాని గురించి మీరు ఏమంటారు? అది చాలా కరెక్ట్ అండి. అంటే కొన్ని ఏరియాస్లో డాక్టర్స్ అపాయింట్మెంట్ దొరకడమే కనీసం 3 నెలల నుంచి 6 నెలలు, ఎస్పెషలీ స్పెషలిస్ట్ కంటే ఇంకా గగనమే. సో ఇందుకోసమే మనం ప్యాషన్ హెల్త్లో, యాజ్ ఐ సెడ్ ఇంతకుముందు, వీ వాంట్ టు డెవలప్ యాజ్ ఎ హెల్త్ సిస్టమ్. సో ఇందులో మనకి ముఖ్య ఉద్దేశం వచ్చి పేషెంట్స్ని త్వరగా చూడటం, ఎక్కువ మంది డాక్టర్స్ని పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ప్యాషన్ హెల్త్లో ఇంక్రీజింగ్ ద యాక్సెస్ ఈజ్ అవర్ మోటో. అంటే యాక్సెస్ పెంచితే పేషెంట్స్ చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు డాక్టర్ని చూసే విధానం, చూసే అవసరం, వసతిని కల్పిస్తామన్నమాట. సో డాక్టర్ గారు, అమెరికాలో డాక్టర్లు దోచుకుంటారు అని అంటుంటారు కదా, మీరేమంటారు దాని గురించి యాజ్ ఏ డాక్టర్గా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఆన్సర్ చేసే ముందు ఒక అమెరికన్ హెల్త్ కేర్ సిస్టమ్, వై ఈజ్ ఇట్ ఎ కాస్ట్లీ అండ్ ఎక్స్పెన్సివ్ సిస్టమ్ అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. అమెరికాలో చాలా వరకు దెర్ ఈస్ లాట్ ఆఫ్ కార్పొరేట్, అంటే కొంతమంది దాన్ని కార్పొరేట్ రెడ్ టేప్ అంటారు, కొంతమంది హైరార్కీస్ అంటారు, లేకపోతే నెక్స్ట్ వచ్చి ఇంకా కొన్ని కార్పొరేట్ పదాలు ఉన్నాయండి. వీటిలో ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గర నుంచి, అంటే మెడికల్ స్కూల్ దగ్గర నుంచి ఒక డ్రగ్స్ తయారు చేసి దాన్ని డెలివరీ అయ్యేంత వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. ఉదాహరణకి ఒక మెడికేషన్స్ ప్రపంచంలో మొత్తంలో మనకి క్లినికల్ ట్రయల్స్ ఆర్ క్లినికల్ రీసెర్చ్ అనేది
అమెరికాలో ఎక్కువ జరుగుతుంటుంది. ఇట్స్ ఎ హై క్వాలిటీ అండి. ఇంత హై క్వాలిటీ క్లినికల్ రీసెర్చ్ చేయాలంటే పేషెంట్స్ రిక్రూట్మెంట్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అందుకోసమే ఒక మందు బయటకు వచ్చేటప్పటికి ఏంటి ఇంత కాస్ట్లీయా, $2000 ఒక మందా, సో ఎందుకు ఇంత అనేది దీనివల్ల ఉంటుంది. బేసికలీ హెల్త్ సిస్టమ్ అనేది ఎక్స్పెన్సివ్ అవ్వడం వల్ల మనకి డాక్టర్లు నిజంగా దోచుకుంటున్నారు అని అనిపిస్తుందండి. కానీ నిజంగా డాక్టర్లు దోచుకుంటున్నారా? అలా నిజంగా అయితే అలా ఏం లేదండి. ఓకే, ఓకే. సో డాక్టర్ గారు, ప్రతి ఒక్కరికి యాన్యువల్ హెల్త్ చెకప్ అనేది ఎందుకు వెరీ ఇంపార్టెంట్? సో మనము చూస్తే ఒక మనిషి యొక్క ఆరోగ్య స్థితిని రెండుగా డివైడ్ చేయొచ్చండి, వెల్నెస్ అండ్ ఇల్నెస్. సో వెల్నెస్ అంటే ఏంటంటే మనకి ఒక కారు తీసుకెళ్ళి ఒక మెకానిక్ ఇచ్చి ఇది బాగా పనిచేస్తుందా లేదా అని చెక్ చేపిస్తాం. అంటే ఇప్పుడు మనకి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయడం, ఇవన్నీ దిస్ ఆర్ ఆల్ వెల్నెస్ చెక్స్ అండి. అదే మనకి మిర్రర్ ఊడిపోయింది, తర్వాత ఎవరో గుద్దారు, తర్వాత డెంట్ పడింది, అవన్నీ తీసుకోవడం దిస్ ఆర్ ఆల్ ఇల్నెస్. సో ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అండి వెల్నెస్ సరిగ్గా లేకపోతే దట్ విల్ గో టు ఇల్నెస్. ఇఫ్ యూ ఇగ్నోర్ వెల్నెస్ ఇట్ గోస్ టు ఇల్నెస్. సో వెల్నెస్ చెక్స్ అనేవి ఇన్సూరెన్స్, మోస్ట్ ఆఫ్ ది ఇన్సూరెన్సెస్ ఇయర్కి ఒకసారి ఉచితంగా ఇస్తాయండి, మోస్ట్ ఆఫ్ ది ఇన్సూరెన్సెస్. అది మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేసి కనుక్కొని మా ప్యాషన్ హెల్త్ కావచ్చు, లేకపోతే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ప్రైమరీ కేర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ల్యాబ్స్, ఇమ్యునైజేషన్స్, సోషల్ హిస్టరీ, మెంటల్ హెల్త్ స్క్రీనింగ్స్ ఇవన్నీ కూడా చేయించుకుని అవన్నీ చెక్ మార్క్ చేసుకుని ఇన్ని బాగున్నాయి అని అంటే మీకు ఇల్నెస్ అనేది దూరం అవుతుందండి. వెల్నెస్ దూరం చేసుకుంటే ఇల్నెస్ దగ్గర అవుతుంది. ఓకే, ఓకే. సో అనంత్ గారు, మీరు ఇన్సూరెన్స్ గురించి మాట్లాడారు కాబట్టి అసలు వై ఇన్సూరెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఎన్ఆర్ఐ అనేది మీరు ఏమంటారు? రైట్. సో ఇన్సూరెన్స్లో మనకి చాలా రకాలు ఉన్నాయి కదా. మనకి హోమ్ ఇన్సూరెన్స్ ఉంటాయి, మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, మనకి టర్మ్ ఇన్సూరెన్స్, డిజబిలిటీ ఇన్సూరెన్స్, తర్వాత నెక్స్ట్ ఇంకా లెగసీ ట్రాన్స్ఫర్ ఇన్సూరెన్సెస్ కూడా చాలా ఉన్నాయండి. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ హెల్త్ ఇన్సూరెన్స్. ఎందుకు అనంటే మీకు ఆర్ మనందరికీ మన హెల్త్ ఈజ్ అ రిస్క్ ఫర్ అస్. ఆ రిస్క్ ఎవరు తీసుకుంటున్నారు? ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. బీయింగ్ ఎన్ ఎక్స్పెన్సివ్ మెడికల్ సిస్టమ్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది లేకపోతే ఎస్పెషల్లీ ఈవెన్ దో మనకి వెల్నెస్, చాలామంది వెల్నెస్ విజిట్స్ చేయించుకోరండి. సో అది ఏమవుతుందంటే చివరికి ఇల్నెస్గా మారి ఆ రిస్క్ అనేది ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఈవెన్ ఇన్సూరెన్స్ కూడా మనకి బిల్లులు వేస్తాయండి. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, డిజబిలిటీ ఇన్సూరెన్స్ అండ్ ఆల్సో ఈవెన్ కొంతమందికి హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటాయండి. ఇవన్నీ కూడా తీసుకోవడం అమెరికాలో ఉన్నంత కాలం ఈ ఇన్సూరెన్స్ ఉంటేనే శ్రీరామ రక్ష. ఓకే, ఓకే. సో డాక్టర్ గారు, ఇన్సూరెన్స్ గురించి ఇంత వివరంగా చెప్పారు. ఎన్ఆర్ఐ పేరెంట్స్ చాలామంది అమెరికా వస్తుంటారు 6 నెలలకి, 3 నెలలకి, హాలిడేస్కి. అలా అసలు పేరెంట్స్కి ఇన్సూరెన్స్ తీసుకునే ప్రాసెస్ ఏంటి, అండ్ ఎంత ఇంపార్టెంట్ ఎన్ఆర్ఐ పేరెంట్స్కి ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది? సో మన పేరెంట్స్ ఇండియా నుంచి అమెరికాకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి హెల్త్ కేర్ నావిగేషన్. అంటే మా పేరెంట్స్కి గ్లూకోజ్ తగ్గింది, గ్లూకోజ్ 56, 60 తగ్గింది, ఎటు వెళ్ళాలి? ఆ క్వశ్చన్ అనేది అది వచ్చినప్పుడు మన వాళ్ళు తరబడుతూ కంగారు పడుతుంటారు. సో అసలు హెల్త్ కేర్ నావిగేషన్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్, నాకు ఎక్కడికి వచ్చేట ఏదో ఒక డాక్టర్కో హాస్పిటల్కి వెళ్ళాలని తెలిసింది, కానీ ఎంత ఖర్చు అవుతుంది? కాబట్టి 2 థింగ్స్ మనకి ఇంపార్టెంట్, హెల్త్ కేర్ నావిగేషన్ సిస్టమ్ అండ్ అట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్. ఈ 2 కూడా కంపల్సరీ ఫ్లైట్ ఎక్కే ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఫ్రిస్కోకి వస్తే నాకు గైడెన్స్గా ఏ హెల్త్ సిస్టమ్ నాకు ఉంటుంది, ఈ హెల్త్ సిస్టమ్ ఏ ఇన్సూరెన్స్ తీసుకుంటుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనకి కొన్ని ఇన్సూరెన్సెస్ ఉన్నాయండి, అవి చాలామంది క్లినిక్స్ తీసుకోరు. అండ్ ఇవి ఎక్కడ ఉపయోగపడతాయంటే హాస్పిటల్ సిస్టమ్స్లో ఉపయోగపడతాయండి. తర్వాత ఎస్పెషల్లీ మన ప్యాషన్ హెల్త్కి వస్తే ఈ హెల్త్ కేర్ సిస్టమ్ని నావిగేట్ చేయడానికి, మన పేరెంట్స్ని ట్రీట్ చేయడానికి మనము మంత్లీ మెంబర్షిప్ అనేది ఒకటి ప్రవేశపెట్టాం, లైక్ $89 పర్ మంత్. సో ఇలాగ వల్ల ఏమవుతుందంటే, సో మనకి టెలివిజిట్ కావచ్చు, తర్వాత ఒక పర్సనల్ విజిట్ కావచ్చు ఫ్రీగా ఇస్తూ, అట్ ద సేమ్ టైం సో
20% డిస్కౌంట్ ఆన్ ద ల్యాబ్స్, ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ కూడా సెల్ఫ్ పే రేట్స్ పైన మనము నీట్గా చక్కగా ఇస్తామండి. ఓకే. సో డాక్టర్ గారు, ప్యాషన్ హెల్త్ ప్రైమరీ కేర్లో కేవలం ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ట్రీట్మెంట్ చేస్తారా, లేని వారికి కూడా ట్రీట్మెంట్ చేస్తారా? సో మన ప్యాషన్ హెల్త్లో ప్రతి ఒక్కరికి ట్రీట్ చేస్తామండి, ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా. ఎందుకంటే ఫస్ట్ వీ ఫోకస్ ఆన్ పేషెంట్స్ ఫస్ట్, అండ్ మనకి వీ వర్క్ విత్ ద పేషెంట్స్ వితౌట్ ఇన్సూరెన్స్. సో టు మేక్ ఇట్ కేర్ లిటిల్ టు మేక్ ద కాస్ట్ అఫోర్డబుల్. ఉదాహరణకి మనకి పేరెంట్స్కి $89 పర్ మంత్ మెంబర్షిప్తో పాటు వాళ్ళకి డిస్కౌంట్స్ ఇవ్వడము, వాళ్ళని చక్కగా ఎమర్జెన్సీ వస్తే ఆర్ అర్జెన్సీ వస్తే ఎటు తీసుకెళ్ళాలి, ఏంటి, ఏ హాస్పిటల్ దగ్గర ఉంది, సో ఇవన్నీ కూడా మనం వీ కెన్ హెల్ప్ దెమ్ అండి. ఓకే. ఓకే. అండ్ అనంత్ గారు, నేను ఒకటి విన్నాను, కోవిడ్ టైంలో చాలామంది ఎన్ఆర్ఐ పేరెంట్స్కి ప్యాషన్ హెల్త్ ప్రైమరీ కేర్ వ్యాక్సిన్స్ విషయంలో కానీ, కోవిడ్ టైంలో ట్రీట్మెంట్స్ విషయంలో కానీ, ఆ టైంలో సఫర్ అవుతున్న వేరే వేరే హెల్త్ ఇష్యూస్లో కానీ ప్యాషన్ హెల్త్ ప్రైమరీ కేర్ కానీ, మీరు కానీ, శ్యామల గారు కానీ, మీ టీం కానీ ముందుండి ఎంతో కృషి చేశారు అని నాకు చాలామంది చెప్పారు. అసలు ఏంటి అప్పుడు అసలు కోవిడ్ టైంలో ఏం జరిగింది? సో ఐ కెన్ స్టిల్ రిమెంబర్ దోస్ డేస్ అండి, ఎందుకంటే అవి మర్చిపోయే రోజులు కావు కదా. సో కరెక్ట్గా కోవిడ్ హిట్ అయింది, తర్వాత ఫ్లైట్స్ అన్నీ ఆపేశారు. ఏ ఫ్లైట్ కూడా వెనక్కి వెళ్ళడం లేదు. కొన్నిసార్లు ఐ థింక్ ఓన్లీ ఎయిర్ ఇండియా మాత్రమే ఉండింది అప్పుడు. అండ్ అది కూడా ఏంటంటే ఓన్లీ లిమిటెడ్ స్కెడ్యూల్స్ వల్ల అసలు పేరెంట్స్ అనేది వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. వెనక్కి వెళ్ళాలనుకున్న పేరెంట్స్ కూడా అయిపోయారు. అప్పటికి వాళ్ళు ఇన్సులిన్ కానివ్వండి, వాళ్ళకి మెట్ఫార్మిన్ కానివ్వండి, వాళ్ళకి గ్లిమిపెరేట్ కానివ్వండి, అసలే మన ఇండియాలో సో ఒక మెడికేషన్స్లో 2-3 మెడికేషన్స్ కాంబినేషన్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా మనము డీకోడ్ చేసి దాదాపు 520 మంది పేరెంట్స్కి ఈ 40-50 స్టేట్స్లో ఫ్రీగా ప్రిస్క్రిప్షన్స్ దాదాపు కొన్ని గంటల తరబడి వీ హెల్ప్ ఆల్ ఆఫ్ అవర్ పేరెంట్స్ అండి. అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్గా ప్యాషన్ హెల్త్ జర్నీ. అయితే డాక్టర్ గారు, 60స్లో ఉన్న తెలుగు వారందరికీ మీరు ఇవ్వాలనుకుంటున్న వార్నింగ్ ఏంటి? సో నేను వార్నింగ్ కన్నా ఒక కాషన్గా చెప్తానండి. మోస్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ పేరెంట్స్ హూ ఆర్ మోర్ దెన్ 60 దే ఆర్ లాగింగ్ బిహైండ్ ఆన్ దేర్ స్క్రీనింగ్ అండి. మీరు ఒక్కసారి డాక్టర్ని విజిట్ చేసి యాన్యువల్స్తో పాటు స్క్రీనింగ్ టెస్ట్లు, ఎస్పెషల్లీ కొలోనోస్కోపీ, తర్వాత వ్యాక్సిన్స్, నిమోకోకల్ వ్యాక్సిన్, తర్వాత నెక్స్ట్ మ్యామోగ్రామ్, తర్వాత నెక్స్ట్ వచ్చి షింగ్రిక్స్ వ్యాక్సిన్. సో ఇలాంటివి చాలా ఉన్నాయండి 60+ తర్వాత. ఇవన్నీ కూడా ఒకసారి డాక్టర్ గారిని అడిగి ఒకసారి డిస్కస్ చేసి మాట్లాడి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, మన పెద్దవాళ్ళు ఆస్టియోపోరోసిస్ని అంటే పలచటి ఎముకలు ఎస్పెషల్లీ ఫీమేల్స్లో చాలా ఇగ్నోర్ చేస్తుంటారు. దాంతో చాలామంది వాళ్ళు తుంటి ఎముక బ్రేక్ అయ్యి సో చాలామంది మంచాన పడ్డము, తర్వాత ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ముందుగానే ప్రివెంట్ చేసుకోవచ్చు. సో 60+ ఇయర్స్లో మీరు అందరూ కూడా హై అలర్ట్తో మీరు స్క్రీనింగ్ టెస్ట్ల పైన చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 60 కన్నా సో ఇదనేది 40 ఇయర్స్ నుంచి కూడా చాలా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్పెషలీ 40 ఇయర్స్ మేల్స్ ప్లీజ్ గెట్ ఈకేజీ అంటే ఈసీజీ టు ప్రివెంట్ సడన్ టు నో ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ యువర్ హార్ట్. It should start from 40 years. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు మనం చూసుకుంటున్నట్లయితే చాలా ఫుడ్ ప్యాటర్న్స్ అనేవి వచ్చేసాయి. కొంతమంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు, కొంతమంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయమంటారు, కొంతమంది బ్రేక్ఫాస్టే వెరీ ఇంపార్టెంట్ అంటారు. అసలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారు కదా, అసలు మీరు ఏమంటారు ఈ ఫుడ్ ప్యాటర్న్, ఫుడ్ బిహేవియర్ గురించి మీరు ఏమంటారు? సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ విచ్ ఈస్ యాక్చువల్లీ అ లైఫ్ స్టైల్ క్వశ్చన్. ఎందుకంటే మనం పుట్టినప్పుడు, మనం పెరుగుతున్నప్పుడు మన సిస్టమ్ ఒకలా పనిచేయడానికి డిజైన్ అయి ఉంటుంది. సో గాడ్ గేవ్ అస్ ఎ బ్యూటిఫుల్ మిషన్ విచ్ వీ డిస్టర్బ్డ్ ఇట్, వీ కీప్ డిస్టర్బింగ్ ఇట్ ఆల్ ద టైమ్. అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్లీప్, పూర్ స్లీప్ హైజీన్, ఎప్పుడు పడితే అప్పుడు తినడం, ఎంత పడితే అంత తినడం, ఏది పడితే అది తినడం. సో ఇవన్నీ వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మనకి యాక్సలరేటెడ్ అథెరోస్క్లెరోసిస్ అంటే చాలా ఫాస్ట్గా రక్త కణాల్లో కొలెస్ట్రాల్ చేరడము, సో వీటి వల్ల హార్ట్ అటాక్స్ రావడము ఇవన్నీ జరుగుతుంది. సో ఇవన్నీ గమనిస్తే చాలామంది చాలా చెప్తుంటారు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయండి, ఇంటర్మీడియట్ ఫాస్ట్ చేయండి, 18 hours చేయండి. సో ఇవన్నీ
కానీ మీరు ఏది చేసినా ఒక కన్సిస్టెంట్ ప్యాటర్న్ అనేది ఉండాలి. ఓకే. అంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే సో యూ గెట్ యువర్ బాడీ యూజ్ టు దట్ ప్యాటర్న్. మీరు 2 AM పడుకుంటారా, సో 2 AMకే ప్రతిరోజు పడుకోండి. సో మీ మెషిన్ విచ్ ఇస్ యువర్ బాడీ అది మీరు దాన్ని చక్కగా ట్రైన్ చేయండి. ఎట్లా పడితే అలా ట్రైన్ చేయకండి. ఓకే. ఓకే. సో డాక్టర్ గారు, బిర్యానీ తినడం అనేది హెల్దీయేనా? సో చాలా మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా బిర్యానీ అనేది ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫుడ్ అండి. ఎందుకంటే అందులో లేనిది ఏదో చెప్పండి. చికెన్ ఉంటుంది, ఫ్లేవర్డ్ రైస్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ వచ్చి కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, ఆ తర్వాత స్పైసెస్ ఉంటుంది అండ్ టర్మరిక్ ఉంటుంది. సో యాంటీ క్యాన్సర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ఇంతకన్నా అన్నీ ఉన్న ఫుడ్ ఒకటి పేరు చెప్పండి. సో బిర్యానీ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఫుడ్, బట్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ మోడరేషన్. అంటే కుంభాలు తినకుండా ప్లేట్లో అందంగా ఆనందంగా రుచి ఆస్వాదిస్తూ తినండి. డాక్టర్ గారు, ప్రతి ఒక్కరూ సాయంత్రం అయ్యేసరికి ఇరానీ చాయ్ పడాల్సిందే, కొద్దిసేపు బాతాకాని చేసుకుంటూ అంటారు. అసలు మీరేమంటారు? ఇరానీ చాయ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్? సో ఇరానీ చాయ్ యాక్చువల్గా చెప్పాలంటే దాని కంపోజిషన్ చూస్తే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, కానీ వీ హ్యావ్ టు టేక్ ఇన్ మోడరేషన్. అంటే కొద్ది మోతాదులో తాగితే పర్లేదండి. బికాస్ ఎందుకంటే ఇట్ హ్యాస్ కార్డమమ్ which gives a good aroma, and also it has and it is good for digestion, and next it has milk which has nutrition, and then it has black tea which is an antioxidant, and most importantly it gives a mild anti-stress effect. So Irani chai is good for health, kani if you are diabetic, if you are having other heart problems, so మేక్ షూర్ దట్ సో యూ డ్రింక్ ఇన్ మోడరేట్ అమౌంట్స్. ఎక్కువ కాకుండా చాలా తక్కువ మోతాదులో తాగండి, ఏం పర్లేదు. సో అనంత్ గారు, ఇప్పటికీ ప్యాషన్ హెల్త్ ప్రైమరీ కేర్ నుండి సక్సెస్ఫుల్గా 11 క్లినిక్స్ నార్త్ టెక్సస్లో స్టార్ట్ చేసి ఎంతో కమ్యూనిటీ సర్వీస్ కానీ తెలుగు వారికి ఎంతో హెల్ప్ చేస్తున్నారు. అయితే వాట్ ఎల్స్ యూ వాంటెడ్ టు డూ ఫర్ ద కమ్యూనిటీ? సో ప్రతి ఫ్యామిలీలో హెల్త్ అవేర్నెస్ అనేది సృష్టించడం చాలా ఇంపార్టెంట్ అండి. ప్రైమరీ కేర్ ఈజ్ ద పిల్లర్ ఆఫ్ ద కంట్రీ అండ్ ద హోల్ వరల్డ్. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే అవేర్నెస్ ప్రతి ఫ్యామిలీలో నుంచి స్టార్ట్ అవ్వాలి. అది కూడా దట్ స్టార్ట్స్ ఫ్రమ్ వెన్ యూ వేకప్ ఇన్ ద మార్నింగ్ అండ్ వెన్ యూ స్లీప్ ఎట్ నైట్. ఈ డైలీ ప్యాటర్న్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రైమరీ కేర్ అనేది దట్ షుడ్ నాట్ ఓన్లీ అప్లై ఫర్ హెల్త్, that should be applied for every step that you are walking in your life. సో డాక్టర్ గారు, రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే చాలా GoFundMe ఈ వాట్సాప్ ఫార్వర్డ్స్లో చూస్తే చాలామంది స్టూడెంట్స్ లేదా ఐటీ ఎంప్లాయీస్ ఎర్లీ 30sలో 30 to 40 మధ్యలో ఉన్న చాలామంది ఎన్ఆర్ఐస్ ముఖ్యంగా ఎర్లీ డెత్స్ మనం చూస్తూ ఉన్నాం ఈ GoFundMeలో. అసలు ఏంటి మెయిన్ రీజన్ ఏంటి? ఇంత ఎర్లీగా ఇంతమంది మరణించడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? సూర్య గారు, చాలా మంచి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారండి. ప్రతిసారి వాట్సాప్ గ్రూప్లో కానివ్వండి, ఫేస్బుక్ గ్రూప్లో కానివ్వండి, ఈ GoFundMe చూస్తే చాలా బాధేస్తుంది. ఆ బాధ ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చాలా ఉండి, ఒక లౌడ్ ఫ్యామిలీ ఉండి, మధ్యలో వీళ్ళందరినీ వదిలేసి సడన్గా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరం. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దెర్ ఇస్ వన్ థింగ్ దట్ ఈస్ కామన్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఈస్ స్ట్రెస్ అనేది పలు విధాలుగా ఉంటుందండి. ఫైనాన్షియల్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇంటర్నల్ స్ట్రెస్ అంటే ఆహార అలవాట్లు కావచ్చు, స్లీపింగ్ ప్యాటర్న్స్ కావచ్చు, ఆర్ ఇట్ కుడ్ బి ఫ్యామిలీ స్ట్రెస్, ఆర్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ GoFundMe ఇవన్నీ మనం దూరంగా వెళ్ళాలి అని అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ మిమ్మల్ని మీరు ఫస్ట్ ఏం జరుగుతుందో మిమ్మల్ని మీరు ప్రతిరోజు మాట్లాడుకోండి. మీకు అసలు ఏమవుతుంది? వాట్ ఆర్ యూ డూయింగ్? అసలు స్ట్రెస్ ఎలా ఉంది, ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఆ స్ట్రెస్ కారణం ఏంటి? ఈ కారణాలు వెనక మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని డయాగ్నోజ్ చేసి దాన్ని సెల్ఫ్ ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ హెల్త్ రిలేటెడ్, ఐ టోటలీ అగ్రీ, ప్లీజ్ కమ్ టు ప్రైమరీ కేర్ అండ్ దెన్ గెట్ ఇట్ ట్రీటెడ్. కానీ చాలా అన్రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్ కాకుండా స్ట్రెస్ లెవెల్స్,
ఇప్పుడు స్టాక్స్లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే సో ఎప్పుడు పడితే అప్పుడు తినేవాళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరు చెప్పలేరు మీకు మీరే సమాధానం చెప్పుకోగలుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై మెసేజ్ టు ఆల్ ఆఫ్ అవర్ తెలుగు ఫోక్స్ ఈస్ ప్లీజ్ టాక్ టు యువర్ సెల్ఫ్. మీరే ఫస్ట్ మాట్లాడుకోండి ఏం జరుగుతుందో. అండ్ దెన్ టాక్ టు యువర్ లవ్డ్ వన్స్, విచ్ ఈస్ యువర్ పార్ట్నర్, కుడ్ బి వైఫ్ ఆర్ కుడ్ బి హస్బెండ్. అండ్ దెన్ మేక్ షూర్ దట్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ష్యూర్డ్. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్లీజ్ విజిట్ యువర్ ప్రైమరీ కేర్. హెల్త్ని ఫస్ట్ చూసుకుంటూ మిగతా మిమ్మల్ని మాట్లాడుకుంటూ ప్రతి ఒక్కటి చక్కగా చేసుకుంటూ ఒక బాధ్యతతో మీరు మిమ్మల్ని టేక్ కేర్ చేసుకుంటే మీ ఫ్యామిలీ కూడా చాలా బాగుంటుంది. ఈ గోఫండ్మీలు అనేది రావు. ప్యాషన్ హెల్త్ ప్రైమరీ కేర్లో ఎలాంటి హెల్త్ రిలేటెడ్ సర్వీసెస్ ఉంటాయి? సో మన ప్యాషన్ హెల్త్ ప్రైమరీ కేర్లో ముఖ్యంగా ప్రైమరీ కేర్ అంటే ఒక ఇంటర్నల్ మెడిసిన్ కావచ్చు, ఒక ఫ్యామిలీ మెడిసిన్ డాక్టర్ కావచ్చు, వారి చేత ప్రైమరీ కేర్ సర్వీస్ ఒకటి. నెక్స్ట్ పీడియాట్రిషియన్ చిన్నపిల్లలకి, తర్వాత లైఫ్ స్టైల్ మెడిసిన్, తర్వాత ఇంటిగ్రేటివ్ మెడిసిన్, ఒబెసిటీ మెడిసిన్ అండ్ రుమటాలజీ అండ్ ఆల్సో టెలికార్డియాలజీ సర్వీసెస్లు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. అండ్ ఈ ప్రాసెస్లో టెస్టింగ్ సంబంధించింది ఏదన్నా కావాలంటే ఇక్కడే దొరుకుతుందా? సో మనకి ప్యాషన్ హెల్త్లో టెస్టింగ్ పరంగా చూస్తే, ల్యాబ్ టెస్టింగ్ పరంగా చూస్తే మనకి మన సొంత ల్యాబ్ ఉందండి. అంటే మనకు కావాల్సిన బ్లడ్ టెస్ట్లు మనం చేయగలిగినవి మన సొంత ల్యాబ్లోనే చేసుకుంటాము. అండ్ మనకి మన ప్యాషన్ హెల్త్లో ఎకోకార్డియోగ్రామ్స్, వాస్కులర్ స్టడీస్, అల్ట్రాసౌండ్స్, స్లీప్ స్టడీస్, తర్వాత నెక్స్ట్ డెక్సా స్కాన్, తర్వాత నెక్స్ట్ మెమరీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ న్యూ స్కాన్, తర్వాత నెక్స్ట్ మన ఫ్యాట్లో మన లివర్లో ఫ్యాట్ కంటెంట్ ఎంత, లివర్ ఎంత స్టిఫ్గా ఉంది అనే దానికి ఫైబ్రో స్కాన్స్, తర్వాత నెక్స్ట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి న్యూరోపతి అంటే నర్వ్ ప్రాబ్లమ్స్ రాకుండా వస్తుందా లేదా అనేది 2 years ముందు డిటెక్ట్ చేసుకెళ్ళే మిషన్స్ కాల్డ్ సూడోమోటార్ టెస్టింగ్. సో ఇవన్నీ కూడా మన ప్యాషన్ హెల్త్లోనే అవైలబిలిటీ ఉన్నాయి. సో డాక్టర్ గారు, ఈ ఓవరాల్ జర్నీలో అండ్ సక్సెస్ఫుల్ ప్యాషన్ హెల్త్ ప్రైమరీ కేర్ ఈ జర్నీలో చూసుకుంటే హూమ్ యు ఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు? సో సూర్య గారు, దిస్ జర్నీ ఈజ్ ఏ లాంగ్ జర్నీ. We started like 4.5 years ago. And first of all, I had to thank Almighty. So I pray for Shiva and మన వెంకటేశ్వర స్వామి. సో దీస్ ఆర్ మై, వీళ్ళిద్దరూ నా ఇష్టదైవాలు. వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తాను. అండ్ సెకండ్ one that I had to be thankful is my wife, Dr. Shamla Arani. సో నా విజన్, నా మిషన్ని తనదిగా తీసుకొని, సో ఇద్దరిగా ఒకటై, సో ఈ ప్యాషన్ హెల్త్ని ముందుకు తీసుకెళ్తూ, నాతో పాటు అడుగులేస్తూ, నాతో పాటు నాకన్నా ఎక్కువగా కష్టపడుతూ, సో పిల్లల్ని చూసుకుంటూ తను నాతో పాటు నా విజన్ చేస్తున్నాను. సో ఐ హ్యాడ్ టు బి వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. అండ్ నెక్స్ట్ మా ఇద్దరిని కూడా సపోర్ట్ చేస్తూ, మా పిల్లల్ని సపోర్ట్ చేస్తూ, మా మమ్మీ డాడీ, మా అత్తగారు, మా మామయ్య గారు, అండ్ అట్ ద సేమ్ టైం సో మా సిబ్లింగ్స్ ఇంక్లూడింగ్ మా అక్క బావ, తర్వాత నెక్స్ట్ మా డాక్టర్ శ్యామ్లా వాళ్ళ అక్కలు బావలు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన తెలుగు పేషెంట్స్ అందరూ కూడా హూ యాక్చువల్లీ ట్రస్టెడ్ ప్యాషన్ హెల్త్ అండ్ కంటిన్యూ టు బీ విత్ అస్. అండ్ వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్న మా ఫిజిషియన్స్, ఎస్పెషలీ మన తెలుగు ఫిజిషియన్స్ కావచ్చు, తమిళ ఫిజిషియన్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. సో డాక్టర్ గారు, ప్యాషన్ హెల్త్ ప్రైమరీ కేర్ నుండి సక్సెస్ఫుల్గా నార్త్ టెక్సస్లో 11 క్లినిక్స్ స్టార్ట్ చేశారు. సో వాట్ ఎల్స్ యూ వాంటెడ్ టు డూ ఫర్ ద కమ్యూనిటీ? సో నాకు ప్యాషన్ హెల్త్ ప్రైమరీ కేర్ స్టార్ట్ చేసిన తర్వాత ఐ రియలీ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ మ్యాజికల్ టు ద కమ్యూనిటీ అండి. కాకపోతే నేను చేయాల్సింది ఒకటి, ప్రైమరీ కేర్ అవేర్నెస్ తీసుకురావడం, యాక్సెస్ టు ఎస్పెషలీ మన తెలుగు పీపుల్కి పెంచడము, యాక్సెస్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ అండ్ మేకింగ్ లైక్ ఏ ప్యాషన్ హెల్త్ యాజ్ ఎ హెల్త్ కేర్ హబ్, ఇలా చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. సో ఇది చేస్తూ నేను ప్రతి ఒక్క ఫ్యామిలీకి ప్రైమరీ కేర్ అవేర్నెస్ తీసుకురావడం అనేది ప్యాషన్ హెల్త్ యొక్క ముఖ్య ఉద్దేశం.
చాలా చాలా థ్యాంక్ యూ అనంత్ గారు. ఇవాళ మాకు మీ సమయాన్ని ఇచ్చి ఎన్నో విషయాలు ఇక్కడ ఎన్ఆర్ఐలకి మరియు తెలుగు వారందరికీ ఉపయోగపడే ఎన్నో విషయాల గురించి ఇవాళ మాతో చర్చించడం, మా మహా టీవీ ప్రేక్షకులందరికీ మీ అమూల్యమైన సమయాన్ని ఇవ్వడం అనేది చాలా చాలా థ్యాంక్ యూ అనంత్ గారు. థ్యాంక్ యూ సూర్య. థ్యాంక్ యూ.